ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. P4 పథకం గురించి ఉగాది నుంచే ఆ P4ని ప్రారంభిస్తాము అన్నారు. అంటే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ P4 ఇది అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగం ప్రజల భాగస్వామ్యంతో పేదల అభివృద్ధికి సంబంధించిన ఈ P4 కార్యక్రమాన్ని ఉగాది నుంచే ప్రారంభిస్తామంటూ తాజాగా ఆయన భవిష్యత్తు 2047కు సంబంధించి తలసరి ఆదాయం ఏ విధంగా పెరగబోతోంది అంటూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా లేవనెత్తారు. సహజంగా అంటే ఈ P4 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అట్టడుగున ఉన్న 10 నుంచి 20% మందిని ఆదుకునేందుకు ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10 నుంచి 15% మంది ముందుకు రావాలి, అది వారి సామాజిక బాధ్యత అన్నారు. నిజంగా అలా గనక ముందుకు వస్తే వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టి అట్టడుగున ఉన్న వాళ్ళకి గనక అవకాశాలు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తల్లాగానో లేదంటే వాళ్ళని ఒక వ్యాపార రంగంలో వ్యాపారుల్లాగానో బిజినెస్ మ్యాగ్నెట్స్ లాగా తీర్చిదిద్దితే ఓకే, ఆయన అన్నట్టు పేదరిక నిర్మూలన అనేది జరుగుద్ది. ఇక్కడ పేదరికాన్ని నిర్మూలిస్తారా పేదలను నిర్మూలిస్తారా అనేది కూడా P4 పథకం అమల్లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అనేది. పేదరికాన్ని నిర్మూలిస్తే ఓకే, లేదు అక్కడ ఇంకోటి ఏమైనా జరిగితేనే ఇబ్బంది అనేది. కాకపోతే ఈయన చెప్తున్నది ఏంటంటే ప్రస్తుతం అంటే ఎలా నిర్మూలిస్తారు పేదరికాన్ని అంటే వాళ్ళకి వాళ్ళు గెయిన్ అయ్యేలాగా వాళ్ళ ముందు కొన్ని అవకాశాలు తెచ్చి పెడతాము అనేది. అంతే తప్ప గాలిలో వాళ్ళకి డబ్బులు మూటలేని తోయరు పైనుంచి కిందకి. కాకపోతే ఈయన చెప్తున్నది ఏంటి, ఏడాదికి ఒక 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయబోతున్నాం త్వరలో. ఇప్పుడు పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసినప్పుడు ఇంకా ఉచిత సిలిండర్లు ఎందుకు? కాకపోతే వీళ్ళకి ఎంత వాడుకుంటారో అంత వాడకానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాలి. ఈ 3 ఉచిత సిలిండర్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డబ్బులను ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో వేస్తుంది. అది ఇక్కడ చెప్పేది. అంతే తప్ప సిలిండర్లు ఇంకా ఉచితంగా ఉండవు, ఎందుకంటే గ్యాస్ లైన్ ద్వారా పైప్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా సిలిండర్ వెళ్తుంది. ఇలాగా కొన్ని అంశాల్లో సంబంధించి ఆయన చెప్పినట్టు ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అని ఎలా అన్నారు. ఇక ఈ P4 విధానంలో ఇదే కీలకం. ఇంకా ఎప్పుడు టైం పడుతుంది, 2047కి ఏమైనా ఈ ప్రాజెక్ట్ అవుతుందంటే ఉగాది నుంచే ప్రారంభించేస్తారు అన్నారు. అంటే మార్చి నుంచే ప్రారంభం అవుతుంది. అయిన తర్వాత అప్పుడు నిజంగా ఎంతమంది పేదరికాన్ని నుంచి బయటకు వస్తారో, ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా మారతారో అనేది చూడాలి. అదే కానీ జరిగితే చంద్రబాబు నాయుడు గారి విజన్ సక్సెస్ అయినట్టే.